ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం జూలై 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి? ఈరోజు మీకు ఒక నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు పరిష్కారం చెప్పబడును. కోయ గురూజీ పివై శ్రీనివాసరాజు గారు. గురూజీ గారు ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, ఈరోజు కుంభరాశి వారికి భావోద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా మరియు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైన రోజు. జూలై 5వ తేదీ ఆదివారం మీ జీవితంలో ఒక రహస్యం బయటపడుతుంది, లేదా మీరు చాలా రోజులుగా అనుమానంతో చూసిన ఒక విషయం గురించి మీరు స్పష్టతను పొందుతారు. ఈ నిజం మీ మనసుని కదిలేస్తుంది, కానీ అదే సమయంలో మీకు ఒక కొత్త దారిని కూడా చూపిస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ ఆలోచనలను పూర్తిగా మార్చే పరిస్థితి వస్తుంది. ఈ నిజం ఎవరో చెప్పే నిజం కాదు, మీరు మీ కళ్ళతో చూసే లేదా మీ మనసులో అనుభూతి చెందే నిజం. ఆదివారం అంటే సూర్య భగవానుడు ఆధిపత్యం వహించే రోజు. ఈరోజు బుధుడు కుంభరాశి వారికి పంచమ భావంలో ఉండడం వల్ల కొత్త ఆలోచనలు, సృజనాత్మకత మరియు గోప్య విషయాల వెల్లడి జరగవచ్చు. అదే సమయంలో చంద్రుడు మీకు దగ్గరగా ఉన్న వారి ప్రవర్తనలోని నిజాన్ని చూపించేలా ప్రభావాన్ని చూపుతున్నాడు. కాబట్టి మీరు ఎవరినైనా విశ్వసించి ఉంటే ఈరోజు వారి అసలు స్వరూపం మీకు తెలుస్తుంది. ఇక ప్రేమ విషయాల్లో ఈరోజు చాలా క్లారిటీ ఇచ్చే రోజు. మీరు ఎవరినైనా నిస్వార్థంగా ప్రేమించి ఉంటే వారు మీ నిజమైన భావాలను అర్థం చేసుకోవచ్చు, కానీ ఈరోజు మీరు వారిని గురించి ఒక అసలు నిజం తెలుసుకుంటారు. అది మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టినా మీరు ఇక మీదట మోసపోకుండా ఉండేందుకు అది దారి తీస్తుంది. కొంతమందికి ఈరోజు పాత ప్రేమ తిరిగి వస్తుంది, కానీ అది ఎంతవరకు నిజాయితీగా ఉందో మీరు ఖచ్చితంగా గమనించాలి. వారి మాటలను కాదు, వారి కళ్ళను చూడండి, ఎందుకంటే అక్కడి నిజం దాగి ఉంటుంది. ఇక వివాహిత కుంభరాశి వారికి తమ భాగస్వామి మనసులోని భావాలు ఈరోజు బహిర్గతమవుతాయి. మీరు ఏదో ఒక అనుమానం పెట్టుకున్నట్లయితే అది నిజమో కాదో ఈరోజు తేలిపోతుంది. ఈ నిజం మీ ఇద్దరి మధ్య కొత్త అవగాహన తెస్తుంది. ఇక ఉద్యోగ రంగంలో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం మీద మీకు స్పష్టత వస్తుంది. మీ సహచరులలో ఎవరో మీ వెనుక మాట్లాడుతున్నారా అనే అనుమానం మీకు ఉంటే ఈరోజు ఆ నిజం బయటపడవచ్చు. అయితే మీరు అతి భావోద్వేగంగా స్పందించకండి. ఈ నిజం మీకు ఒక పాఠంగా తెలుసుకోవాలి. ఇక ముందు ఎవరిపై విశ్వాసం ఉంచాలో జాగ్రత్తగా నిర్ణయించుకోండి. ఇక వ్యాపారస్తులకి ఒక భాగస్వామి లేదా స్నేహితుడు ఏదో రహస్యంగా దాచిన విషయం ఈరోజు బయటపడవచ్చు. అయితే అది నష్టాన్ని కాదు, బాధను తెలుస్తుంది. ఈ నిజం మీకు ఒక కొత్త వ్యూహాన్ని రూపొందించేందుకు ప్రేరణను ఇస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి చూస్తే డబ్బు విషయంలో ఈరోజు ఒక హెచ్చరికలాగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టిన చోట ఎవరైనా దాగి దోపిడీ చేస్తున్నారా, లేక ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించారా, ఈరోజు ఆ రహస్యం బయటపడుతుంది. అయితే ఒకవేళ మీరు నిజాయితీగా కష్టపడుతూ ఉంటే దేవుడు మీకు నిజాయితీ ఫలితాన్ని చూపిస్తాడు. ఒక పాత రుణం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా స్థిరత కొద్దిగా వచ్చున్నప్పటికీ కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబంలో ఒక చిన్న అపార్థం ఒక రహస్య నిజం వల్ల బయటకు వస్తుంది. ఇది మొదట కొంత అసహజంగా అనిపించిన తర్వాత మీరు ఊరట పొందుతారు, ఎందుకంటే
ఎందుకంటే నిజం తెలిసినప్పుడు మనసు చాలా కూడా తేలిక అవుతుంది. మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారు మీ జీవితంలో జరుగుతున్న విషయంపై ఒక సలహా ఇస్తారు. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఆ సలహాలో మీకు లాభం దాగి ఉంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికంగా మీకు ఒక గొప్ప పరిణామం జరగబోతుంది. మీరు ఎవరు నిజంగా నా జీవితంలో ఉండాలి, ఎవరిని దూరం పెట్టాలి అనే విషయాల్లో స్పష్టతను పొందుతారు. ధ్యానం చేయండి, ఆత్మ పరిశీలన చేయండి. మీలోని అంతర్గత స్వరం మీకు సరైన దారిని చూపిస్తుంది. ఈరోజు రాత్రి 9 తర్వాత మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఎందుకంటే మీరు తెలుసుకున్న నిజం మీలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈరోజు మీకు తెలుస్తున్న నిజం ఒక వ్యక్తి గురించో, ఒక పరిస్థితి గురించో లేదా మీ సొంత మనస్సు గురించో కావచ్చు. మీరు ఎప్పటి నుండో వాయిదా వేసుకుంటూ ఉన్న ఒక నిర్ణయం ఈరోజు తెలిసిపోతుంది. ఒకరు మీ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీరు తెలుసుకుంటారు. హృదయం చెప్పేది మాత్రమే వినండి. రహస్యాలు పంచుకునే ముందు ఆలోచించండి. ఆర్థిక లావాదేవీల్లో ఈరోజు జాగ్రత్తగా ఉండండి. మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి. మంచి శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.